వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మీకు ఇక్కడ చిన్న వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి. చక్కగా నలుగురు చదువుకునేటువంటి యువకులు, ఎక్కడా తెలీదు, బైక్కి నంబర్ ప్లేట్లు కూడా లేవు. పక్కన ఏమైనా సైన్ బోర్డ్స్ చూసినట్లయితే మన రాష్ట్రమా ఇంకోటి అని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. చాలా చక్కగా కొత్త బైకులు, ఒకటేమో బజాజ్ పల్సరు, ఇంకొకటేమో డ్యూక్ స్పోర్ట్స్ బైక్, రెండు వేసుకొని హెల్మెట్స్ కూడా లేకుండా, రెండు సిమెంట్ బస్తాలో లేదంటే మట్టి బస్తాలో వెనకాల కూర్చోబెట్టుకున్న వాళ్ళని పట్టుకొని హైవే మీద వెళ్తూ వాళ్ళు చేసినటువంటి ఆ పెంట పనికి తల్లిదండ్రులు సిగ్గుపడండి. ప్రతి పిల్లలకి బండి కొనివ్వాలి అడిగిన వెంటనే ఏంటంటే, రే నాన్న నువ్వు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవరా, నీకు నచ్చిన బైక్ కొనిస్తాను నేను. 10th క్లాస్కి, ఇంటర్మీడియట్ కాదు, ఇంకా మనడితే డిగ్రీ కూడా కాదు. ఎందుకంటే ఇంటర్మీడియట్ లోపల వాళ్ళకి లైసెన్స్ ఎలాగో రాదు. కానీ ఈ మధ్య రోడ్ల మీద చూస్తుంటే 7వ క్లాస్ 8వ క్లాస్ చదివేవాడు కూడా ఎన్ఫీల్డ్ను ఇవి వేసుకుని తిరిగేస్తున్నారు చాలామంది. అలా ఉంది. ఇచ్చే తల్లిదండ్రులు కాస్త ఆలోచించాలి. బండి కొనిచ్చేసాం, ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి ఆలోచన ఉండదా? బండి నంబర్ ప్లేట్లు కూడా ఉండవు. ఇలా చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ వల్ల ఎంతమందికి ఎందుకు. నిన్న గచ్చిబౌలిలో ఒక పోలీస్ కానిస్టేబుల్ని కారు మీద బానెట్ మీద ఎక్కి చేసుకొని ఆపకుండా వెళ్ళిపోయినటువంటి ఒక మైనర్, ఒక జస్ట్ స్టూడెంట్, కారు విలువ 15 లక్షలు అన్ని ట్యాక్సులు కలుపుకొని, వాడి ఏజ్ 16 17, లైసెన్స్ కూడా లేదు, అతివేగంగా శుభ్రంగా తాగేసి, మేబీ 17 ఏళ్ళు అనుకుంటానండి, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ కరెక్షన్, 17 ఏళ్ళు అనుకుంటా, పేరు కరెక్ట్ గుర్తులేదు. కానీ దాంట్లో వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు 160 పాయింట్లు వచ్చింది అతను మద్యం తాగినటువంటిది. పట్టపగలది కూడా, రాత్రి కూడా కాదు, పట్టపగలు 160 పాయింట్లు వచ్చింది. ఇప్పుడు కారు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు? తల్లిదండ్రులా, లేదంటే వాళ్ళంతటా వాళ్ళే కొనుక్కుని వాళ్ళే తీసుకుని వెళ్తున్నారా? ఒకవేళ వాళ్ళంతటా వాళ్ళే కొనుక్కుని తీసుకుని వెళ్తూ ఉన్నట్లయితే కనుక డెఫినెట్గా ఫైన్, తప్పు వాళ్ళదే, తల్లిదండ్రులది కానే కాదు. కానీ తల్లిదండ్రులే కారు కొనిచ్చి ఇంట్లో 1-2 కార్లు పెట్టుకొని, పర్లేదురా నువ్వు వెళ్ళు, ఏమీ అవ్వదు నాన్న అని చెప్పి పంపిస్తే వాళ్ళు చేసేటువంటి పనులు ఇలా ఉన్నాయి. అప్పుడు తప్పెవరిది? ఒకవేళ ఆ కానిస్టేబుల్కి ఏమైనా అయితే పరిస్థితి ఏంటి? ఇక్కడ ఈ వెధవాలు చేసేటువంటి పని, రోడ్డు మీద వెనకాల వస్తున్నటువంటి వాళ్ళు ఆ దుమ్ము కళ్ళల్లో పడి రోడ్డు మీద ఎన్ని యాక్సిడెంట్లు అయ్యి ఉంటాయి, అప్పుడేంటి పరిస్థితి? సో పిల్లలకి బండి ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించండి. పిల్లలు మారం చేస్తున్నారు, జెన్జీ కిడ్స్ మా మాట వినట్లేదు, వాళ్ళ పొగర అలా ఉంది, ఇది ఉందంటే బెల్ట్ తీసి 4 పీకండి మొహమాటం లేకుండా. చిన్నప్పుడు మేము కూడా అలాంటి అల్లరి చేసి దెబ్బలు తినొచ్చినటువంటి వాళ్ళమే. దెబ్బ పడితేనే కానీ తెలియదు. అందువల్ల బండ్లు ఇచ్చే ముందు మీ వాళ్ళ ప్రాణాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు ఇష్టం అది. కానీ మిగతా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళ ప్రాణాలు మాత్రం తీయొద్దు అని చెప్పండి, ఇలాంటి వెధవ పనులు చేస్తూ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.